నమస్తే విజ్ఞాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. విజ్ఞాన్ గారు, రీసెంట్ గా టాక్సిక్ మూవీ నిర్మాత పైన కేసు వేయడం జరిగింది. ఎందుకు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు? టాక్సిక్ అనే సినిమా యాక్చువల్గా చెప్పాలి అంటే 7th కో 8th కో మన సంక్రాంతి సినిమాలన్నీ ఫంక్షన్లు చేసుకున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ తర్వాత 8th రోజు సండే అనుకుంటా, కొంచెం అటు ఇటుగా. ఆ రోజు ఏంటంటే అందరూ అవి చూస్తుండ్రు, మా ఆ స్టార్ హీరో స్పీచ్, వీళ్ళ స్పీచ్, డైరెక్టర్ స్పీచ్, ప్రొడ్యూసర్ స్పీచ్లన్నీ. అవన్నీ చూస్తూ ఉంటే అటెన్షన్ మొత్తం ఒక్కసారిగా గ్రాబ్ అయింది టాక్సిక్ టీజర్ రిలీజ్ అయ్యి. ఏం పట్టించుకోవాలి, వాళ్ళందరూ ఫంక్షన్లు చేసుకొని వేస్ట్ అయిపోయింది. అందరూ టాక్సిక్ ట్రైలర్ గురించే మాట్లాడడం. ఏముందంటే మరీ అంత బోల్డ్గా, చాలా వైలెంట్గా ఒక రకంగా వచ్చింది. తర్వాత సర్ప్రైజ్ ఏంటంటే దాంట్లో డైరెక్టర్ వచ్చేసి లేడీ డైరెక్టర్, ఒక ఫీమేల్ డైరెక్టర్. మరి ఇంత బోల్డ్గా, అది కూడా యష్తో సినిమా ఎలా తీయగలిగారు, అండ్ ఆ ప్రొడక్షన్ సంస్థ అంత బాగా ఎందుకు ఖర్చు పెట్టగలిగింది. నెక్స్ట్ ఆల్రెడీ మన ప్రశాంత్ నీల్ సినిమాతో 1300 CR వసూలు చేశాడు పాన్ ఇండియా లెవెల్లో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుద్దా లేదా అనేది చూస్తున్నారు జనరల్గా. అయితే ఏమైంది, సడన్గా ఆ నమ్మకాన్ని నిలబెట్టుద్ది అని చెప్పేసి ఆ ట్రైలర్ చెప్పింది. కాకపోతే చాలా బోల్డ్గా ఉండేసరికి అప్పట్లో మహిళా కమిషన్ కేసులు వేసి ఈ సినిమా విడుదలవ్వద్దు, ఇదేంటి, వాట్ ఈస్ దిస్ డైలాగ్స్, వాట్ ఈస్ దిస్ సీన్స్ అని చెప్పేసి ఒక రచ్చ నడిచింది. అయినప్పటికీ చాలా బోల్డ్గా తీశారు అని చెప్పేసి మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని. సరే, ఏదో రకంగా టాక్సిక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పలానా డేట్కి వస్తుంది, పలానా టైంకి వస్తుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటే సడన్గా వీళ్ళకి ఇంకొక షాక్. డైరెక్ట్గా అటవీ శాఖ మంత్రే ఆ లొకేషన్కి వెళ్ళి నిజమే ఇక్కడ చెట్లు నరికేశారు అని చెప్పేసి ఫోటోలు కూడా తీసి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసారు. అంటే డైరెక్ట్గా మంత్రే చెప్పాడు కదా, అవును, ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే ఆ ల్యాండ్ ఒక ల్యాండ్ సెట్ వేసుకోవడానికి ఒక అతను ఒక ల్యాండ్ ఇచ్చాడు. ఆ ల్యాండ్ వీళ్ళకి ఎందుకో సరిపోలేదేమో అని ఆ చుట్టుపక్కల ఇటు ఉన్న కొన్ని చెట్లని నరికేశారనమాట. సో ఇలా నరకడం, ఎంతైనా చెట్లు నరకకూడదు. మనకు సినిమా ముందు కూడా వేస్తారు కదా, ఈ సినిమాలో ఎలాంటి యానిమల్స్కి హామ్ లేదు, ఎలాంటి బర్డ్స్కి హామ్ లేదు, ఎలాంటి చెట్లకి హామ్ లేదు అని చెప్పేసి ముందే వేస్తారు. బట్ ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? యాక్చువల్గా గతంలో కూడా దీని మీద సోషల్ మీడియాలో పోస్టులు వస్తే కొంతమంది పట్టించుకోనట్టుగా ఉంటే, లాస్ట్కి మాత్రం డైరెక్ట్గా మంత్రి లొకేషన్కి వెళ్ళి ఫోటోలు తీయడం సంచలనం. ఇప్పుడు పెద్ద గుదిబండ పడ్డట్టు అయింది ఆ నిర్మాతకి. ఎందుకంటే లాస్ట్ మంత్ జస్ట్ January 9th రిలీజ్ అవ్వాల్సిన జననాయకన్ సినిమా రిలీజ్ అవ్వాల. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇదే ప్రొడ్యూసర్, దానికి కూడా మళ్ళీ అది 18th వస్తుంది అన్నారు, 16th వస్తుంది అన్నారు, తర్వాత 21st వస్తుంది అన్నారు. ఇంకా రాదు, డైరెక్ట్ OTT రిలీజ్ అన్నారు. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అక్కడ కొన్ని కోట్లు ఆగిపోయి ఉన్నాయి. ఇదేమో సరే, ఈ సినిమా మీద ఇంత బజ్ వచ్చింది కదా, ఏదో రకంగా సంపాదించుకుందామంటే దీని మీద డైరెక్ట్ ఎఫ్ఐఆర్ నమోదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది టెన్షన్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నిర్మాత ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ కూడా భారీ ప్రాజెక్ట్సే ఉన్నాయి. సో అదే నెక్స్ట్ చిరంజీవి గారితో ఉంది, సో ఇదే నిర్మాతతో. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి ఆంధ్ర రాష్ట్రంలో. సో ఆయన ఇప్పుడు ఎన్డీఏ సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్తో ఆ నిర్మాతని ఏమైనా సేవ్ చేసే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయి? 1 సెకండ్, బర్డ్స్ని చంపడమైనా, చెట్లను నరకడమైనా, లేకపోతే యానిమల్స్కి హామ్ చేయడమైనా నేరమే. ఎంత కాదనుకుంటే నేరమే. లేదండి మేము నిజంగా నరకలేదు, ఆల్రెడీ ఉన్న బేర్ ల్యాండ్లోనే షూట్ చేసామన్న వాళ్ళు ఒకవేళ ప్రూవ్ చేసుకోగలిగితే ఆయన బయటపడే అవకాశం ఉంది. ఈయన ఇటువైపు అటవీ శాఖ మంత్రి కాబట్టి అక్కడ మేబీ ఏమన్నా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఎందుకంటే కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, కానీ ఇండియా మొత్తం ఉంది. సో ఒక పార్టీ కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నుంచి ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, వాళ్ళ అన్నయ్యతో సినిమా చేస్తున్నారు. ఒకవేళ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఈయన హెల్ప్ ఏమైనా చేసి ఉండేవాడేమో. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, హెల్ప్ ఉన్నా కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ పనికి వస్తుంది కదా, పెద్ద స్టార్ కదా, పెద్ద స్టార్ మళ్ళీ పెద్ద అయిన కదా. నాకేం అనిపించట్లేదు అట్లా. తర్వాత సంగతి పక్కన పెట్టేస్తే అసలు అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్ అది, ఆయనకు సంబంధం లేదు ఈ ఇష్యూ. ఓకే, ఇకపోతే చిరంజీవి గారి నిర్మాత అన్నావు కదా, ఒక సినిమా ఆగిపోయి రిలీజ్ అవ్వక ఇంకో సినిమా ఏమో ఎఫ్ఐఆర్ నమోదయ్యి
ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే నెక్స్ట్ ప్రకటించుకున్న ప్రాజెక్ట్స్ పైన కూడా వీటి ప్రభావం కొద్దో గొప్ప ఉంటుంది ఏ నిర్మాతకైనా సరే. ఓకే. సో బాబీ కొల్లి అండ్ చిరంజీవి గారి డైరెక్షన్లో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ షురూ అయింది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ, ఒక ఇదిగా ఉన్నారు. మళ్ళీ మా చిరంజీవిని ఒక రకంగా చూపిస్తాడు, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయని. కాదు ఇప్పుడు ఇదే నిర్మాత ఇన్ని వివాదాల్లో ఉన్నాడు కాబట్టి మేబీ ఆ సినిమా ఆలస్యంగా వస్తుందేమో, లేకపోతే నిర్మాత కూడా మార్చుకునే అవకాశం ఉంది ఈ యూనిట్ మెంబర్స్ అందరూ కూడా. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.